మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ దూకుడును పెంచింది. కోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆయన సోదరుడు రితేష్ రెడ్డి వ్యాపారవేత్త నమిత్ శర్మల సిట్ విచారణకు హాజరయ్యారు. చెంచల్గూడ జైలు నుంచి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిట్ కార్యాలయానికి నిందితులను తరలించి అధికారులు విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? రీసెంట్ గా ఇటు విచారణకు సంబంధించి వాళ్ళు విచారణకు సహకరిస్తున్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాగర్? ఎస్ఆర్ తాజ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో సంచలన వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే నిందితులను మూడోసారి పోలీసులు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారంటే ఆ కేసులో ఉన్నటువంటి డెప్త్ను మనం అర్థం చేసుకోవచ్చు. డ్రగ్స్ మూలాలే కాదు, ఇక్కడ ఆర్థిక లావాదేవీలు, ఇల్లీగల్ దందాలపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. ప్రధానంగా ముగ్గురు నిందితులు ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యాపారి నమిత్ శర్మలు అక్యూజ్డ్గా ఉన్నారు. ఈ కేసులో జైలు శిక్షణ అనుభవిస్తారు. చెంచల్గూడ జైలు నుంచి మూడోసారి కోర్టు అనుమతించిన ఉపర్పల్లి కోర్టు నిన్న అనుమతించిన నేపథ్యంలో 2 రోజుల కస్టడీకి నిన్న సాయంత్రం 4 గంటలకు చెంచల్గూడ జైలు నుంచి శంషాబాద్లోని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సిట్ అధికారులు డీసీపీ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కీలక ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు. అందుకే ఇప్పటికే 6 రోజుల పాటు 2 సార్లు కస్టడీకి తీసుకొని విచారించారు, 2 సార్లు 3 రోజుల పాటు 6 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. కొన్ని కీలక ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు. పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్డర్లతో ఉన్నటువంటి సంబంధాలను కూడా కొన్ని గుర్తించారు సిట్ అధికారులు. వారితో చేస్తున్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. ఇప్పటివరకు డ్రగ్ పెడ్లర్లతో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలను గుర్తించిన నేపథ్యంలో వారితో రెగ్యులర్గా చేసినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైనే ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ 2 రోజుల పాటు పైలట్ రోహిత్ రెడ్డి పెట్టినటువంటి ఏదో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పైననే ఎక్కువగా సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. ఆయన బ్యాంక్ అకౌంట్స్ని కూడా ఈరోజు పరిశీలించినారు సిట్ అధికారులు. మొత్తం ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, వాటి నుంచి ఎవరెవరికి పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగాయి. ఎందుకంటే ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్న సందర్భంలో కూడా బిజినెస్ డీల్స్ జరుగుతున్నట్లు కూడా, డ్రగ్ పార్టీలు మరోవైపు బిజినెస్ డీల్స్ జరుగుతున్నట్లు కూడా సిట్ అధికారుల విచారణలో తేలిన నేపథ్యంలో ఈ కోణంలోనే ఫోకస్ పెంచారు. డ్రగ్ పార్టీలు, ఆర్థిక మూలాలు, డ్రగ్స్ మూలాలు, ఆర్థిక అంటే ఈ డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలు అనేది ఇక్కడ తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ కీలకంగా పైలట్ రోహిత్ రెడ్డి 10 సార్లు దుబాయ్కి వెళ్ళినట్లు కూడా గుర్తించారు. అందులో 10 సార్లు కూడా ఆయన అక్కడ పార్టీల్లో పాల్గొన్నట్లు కూడా గుర్తించారు. అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపైన కూడా ఇక్కడ సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ కేవలం రాష్ట్ర స్థాయి హైదరాబాద్ నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్తో పైలట్ ఉన్నటువంటి సంబంధాలతో పాటుగా దుబాయ్ లింక్స్ ఏంటి, దుబాయ్లో రెగ్యులర్గా తను వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి పార్టీస్ నిర్వహించారు, అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి అనేది కూడా ఇక్కడ సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. కొంత కీలక ముందడుగు. ఎందుకంటే 3వసారి సిట్ అధికారులు నిందితుల ముగ్గురిని అదుపులోకి తీసుకొని అంటే కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారంటే ఇంకో కీలక సమాచారాన్ని సిట్ అధికారులు ఆధారాలతో సహా సేకరించినట్లునే మనకు అర్థమవుతుంది. 2 అంశాలను ఇక్కడ పోలీసులు సిట్ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్న సందర్భంలో కాల్పులు, పోలీసులపైనే నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి ప్రోద్బలంతో కాల్పులు జరిపిన నేపథ్యంలో కాల్పులు జరపాల్సినటువంటి సీరియస్నెస్ ఏంటి, దాంతోపాటుగా డ్రగ్ పార్టీలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్ మూలాలతో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఈ రెండింటినీ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సిట్ అధికారులు పోలీసులు దర్యాప్తును ఇంకా వేగవంతం చేసి ఆధారాలను ముందుంచి పైలట్ రోహిత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. సో 3వసారి కస్టడీ విచారణలో 2 రోజుల పాటు విచారిస్తున్న నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో మరి ఈ కస్టడీ విచారణలో ఆర్థిక మూలాలు, దుబాయ్ లింక్స్, డ్రగ్ పెడ్లర్తో పైలట్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి అంశాలు కూడా ఈ కస్టడీ విచారణలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. సో పూర్తిస్థాయి సిట్ దర్యాప్తులో కొన్ని సంచలన విషయాలు అయితే ఈ కేసు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సర్తాజ్, అయితే సాగర్, ఇందాక మీరు చెప్పినట్టు మనీ ట్రైల్కు సంబంధించి అండ్ ఇటు ఫారెన్ లింక్స్కు సంబంధించి విచారణ జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే పలుమార్లు ఈ 3 డే కస్టడీ అనేది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. సో మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? సో చాలా రేర్ కేసులలో 3వసారి నిందితులను కోర్టు కస్టడీకి ఇస్తుంది. సో ఈ కేసులో కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటివరకు విచారణ చేసిన నేపథ్యంలో కొన్ని ఆధారాలను విచారణ చేసిన సందర్భంలో నిందితులకు డ్రగ్ పెడ్లర్తో ఉన్నటువంటి సంబంధాలను
కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా విచారణ ఆర్థిక అంశాలు దుబాయ్లో పార్టీలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లింక్స్, ఇక్కడ డ్రగ్ పెడ్లర్లతో జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయాల్సి ఉంది. నిందితుల బ్యాంకు అకౌంట్స్ను కూడా కొంత పరిశీలించాల్సి ఉందని చెప్పి కోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో మూడోసారి కస్టడీకి విచారించారు. సో ఈరోజు విచారణలో ఆర్థిక అంశాలు, డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలు అనేది కొంత తెలిసే అవకాశం ఉంది. మరి కస్టడీ పూర్తయిన అనంతరం కూడా మరోసారి కోర్టును నివేదిస్తారా, లేదంటే కస్టడీ పూర్తయిన అనంతరం సిఫ్ట్ దర్యాప్తు ముగించిన అనంతరం కీలక అంశాలు వెల్లడిస్తున్నా అనేది మాత్రం చూడాలి. సో మూడోసారి కస్టడీ నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలను సేకరించిన అనంతరం దర్యాప్తుని ఇంకా ముగింపు దశకు చేర్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ 2 రోజుల కస్టడీ అనేది కొంత ఎంటైర్ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అనేది కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో మొత్తం 11 మంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో పాల్గొన్నారు. ఏకంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇందులో పాల్గొనడం, ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి పాల్గొనడం, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఒకే చోట పార్టీ నిర్వహించడం, అందులో డ్రగ్ పార్టీ నిర్వహించడం, బేబిలాన్ పబ్ యజమాని అర్జున్ రెడ్డి ఇందులో పాల్గొనడం, గతంలో వారు ఆ పబ్కి కూడా రెగ్యులర్గా వెళ్ళడంతో పబ్కు ఉన్నటువంటి సంబంధాలు, పబ్లో జరిగినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి విషయంపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఈ 3 అంశాలే కొంత సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్కి వెళ్ళిన నేపథ్యంలో దుబాయ్లో ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి లింక్స్తో పాటుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయంలో డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్ పార్టీలు, ఈ 3 అంశాలపైనే సిట్ అధికారులు ఫోకస్ పెంచారు. ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ఫైనాన్షియల్ ఆధారాలు, డ్రగ్ పెడ్లర్లతో ఉన్నటువంటి సంబంధాలు బయటపడితే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ఒక రాజకీయ నేతగా ఉంటూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఈ డ్రగ్ వ్యవహారంలో కొంత సంచలన ఆరోపణలు ఎదుర్కొన్నారు. కీలక ఆధారాలు కూడా రెడ్ హ్యాండెడ్గా ఫామ్ హౌస్లో బయటపడ్డ పరిస్థితి. సో సిట్ మూడోసారి దర్యాప్తులు మాత్రం కీలక అంశాలు, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు, డ్రగ్స్కి సంబంధించినటువంటి పెడ్లర్తో ఉన్నటువంటి సంబంధాలు అయితే బయటపడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.